బంధుమిత్రులు వస్తారు. ఊరోళ్ళు రమ్మంటే వస్తారా? సరే, మనకు పరిచయం ఉన్న వాళ్ళు వస్తారేమో, అందరూ వస్తారా? రాలేరు కదా. మరి యేసు ప్రభు పుట్టాడని చెప్పేసి సర్వలోకమంతా కూడా పండుగ జరుపుకుంటున్నామంటే ఇది ఒక విచిత్రమైన ఏదో ఒకటి ఉండి ఉంటుంది, అవునా కదా? ఒక్క వ్యక్తి పుట్టాడు అంటే ఆ వ్యక్తి కోసము ప్రతి ఒక్కరూ కూడా పండుగ చేసుకుంటున్నాము. ప్రపంచ దేశాలన్నీ కూడా పండుగ చేసుకుంటున్నాయి అంటే సంథింగ్ రీజన్ ఇస్ దేర్. కారణం ఉందా లేదా? కారణం ఉన్నది. కారణం ఉన్నది కాబట్టి మనము పండుగను ఏం చేసుకుంటున్నామో సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఇదందరం కూడా ఎవరు అవునన్నా కాదన్నా నమ్మాల్సింది, విశ్వసించాల్సినటువంటి విషయం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా అన్నప్పుడు చేతులు ఎత్తాలి. చేతులు ఎత్తకపోతే చెప్తే ఎత్తిన దాకా నేను హల్లెలూయా చెప్తా. టైం అయిపోయినా సరే, నో ప్రాబ్లం. చలిలో ఉండాలి, ఎందుకంటే చలి ఎక్కువ తీవ్రత ఉంది కాబట్టి నేను ఇంకా కొన్ని ప్రయోగం చేయట్లేదు. మొత్తం అందరికీ నేను కూడా కులదీసి మీకు కూడా నెతిమీకలు అన్ని తీయమని కూర్చోమంటుండే. ఎక్కువ తీవ్రత ఉన్నది, మళ్ళీ ఆ ఆరోగ్యం కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి నేను అలాంటి ప్రయోగాలు చేయటం లేదు. ఓకే, మంచిది. అయితే దేవుడైనటువంటి ప్రభుల వారు జన్మించాడు. మరి జన్మించకుండా దేవుడు ఎలా స్థితిలో ఉన్నాడో ఆ స్థితిలోనే కార్యాలన్నీ చేయవచ్చు కదా. ఒక క్వశ్చన్, మరి మీకు వచ్చిందో లేదో కానీ నాకు వచ్చింది. నేను ఎందుకు అంటే ప్రతిసారి ప్రసంగంలో క్వశ్చన్లు అడుగుతా ఉన్నాను. ఇవన్నీ నాకు నేను దేవుళ్ళకి రాకమునపు అంటే బై బర్త్ క్రిస్టియన్ అనుకోండి ఆల్మోస్ట్, కానీ అంటే సంపూర్ణంగా రక్షణలో పొందలేను. లోకంలో సగము, ఇక్కడ సగం, ఒక కాలు అటు ఒక కాలు ఇటు. అంటే ఆ యొక్క డిగ్రీ చదువుకునే రోజులలో అనేక క్వశ్చన్లు అడిగేది పాస్టర్ గారిని. అయినా కూడా ఒక పాస్టర్ గారు విసుకక సమాధానం చెప్పేవాడు నాకు. ఆ విధంగా నేను కూడా ఆ తరపీదులో ఉన్నాను కనుక ఎంతమంది క్వశ్చన్లు అడుగుతారు, రోజంతా కూర్చొని క్వశ్చన్లు అడుగుతారంటే చెప్పడానికి ఐఎమ్ రెడీ. ఎందుకు అంటే నేను కూడా బైబిల్ అంతా తరపీదు చేశాను కనుక. సరే, మంచిది. అయితే యేసు ప్రభుల వారు లోకానికి రాకుండా అదే విధంగా ఉండొచ్చు కదా. ఒకరోజు ఇద్దరు తల్లిదండ్రులకు ఒక కొడుకున్నాడు. చక్కగా చదివించాలని చదివించారు. మంచి బీటెక్ ఎంటెక్ మంచిగా చేశాడు. సాఫ్ట్వేర్ చూడడానికి ముంచడగా ఉన్నాడు. మంచి ట్రక్ వేసుకొని హైదరాబాద్ ప్రాంతంలో, దూర ప్రాంతంలో జాబ్ చేస్తూ ఉన్నాడు. జాబ్ చేస్తున్నటువంటి సందర్భంలో ఒకరోజు ఇలానే మన క్రిస్టమస్కి అందరు వస్తారు కదా, ఆ విధంగానే ఒక పండుగ వచ్చింది. ఆ పండుగ రోజు ఊరికి తిరిగి వచ్చాడు. వాళ్ళ అమ్మ నాయన ఉన్నారు, వాళ్ళు చేతగాలిన స్థితిలో ఉన్నారు. ఊడ్చుకోలేక ఇల్లు అట్లనో ఇట్లనో వాళ్ళు ఆ విధంగా జీవనం సాగిస్తున్నాడు. ఆ కుమారుడు మంచిగా టిక్ టాక్ వేసుకొని, మంచిగా షూట్ వేసుకొని, మంచిగా సూట్ కేసు పట్టుకొని వచ్చాడు. ల్యాప్టాప్ అన్నీ పట్టుకొని వచ్చి రాగానే చూస్తే సిటీలో ఎట్లా ఉంటుంది, అంత నీట్గా ఉంటుంది. ఇక్కడికి చూడగానే ఆ మూలను చూస్తే చీపలు పోతున్నాయి, ఇటు వంట రూమ్లోకి పోతుంటే జర్రెలు, ఎలుకలు అవన్నీ తిరుగుతూ ఉన్నాయి. దాన్ని చూసి ఏం చేశాడంటే విచిత్రపోయాడు. ఎందుకు అతను అన్ని చూడలేడు. చిన్నప్పుడు హైదరాబాద్లో ఉన్నాడు, అక్కడనే చదువుకున్నాడు. ఆహ్లాదకరమైనటువంటి జీవితం, విలాసవంతమైనటువంటి జీవితం గడుపుతూ వస్తూ ఉన్నాడు. వీరికి వచ్చి చూసేసరికి తిరుగుతూ ఉన్నాయి. సరే, లోపలికి వెళ్ళి ఏం చేయాలని చెప్పేసి అవన్నిటిని చూసి వాటిని చంపాలి అని చెప్పేసి ఒక ప్రయత్నం చేయాలని చెప్పేసి మంచిగా మనల్లికి పోయి ఏం చేశాడంటే ఎలుకల మందు తీసుకొని వచ్చాడు. ఎలుకల మందు కాదు, బోన్ తీసుకొచ్చాడు. ఫస్ట్ ఎలుకలకు బోన్, ఎలుకలు పట్టేది బోన్ ఉంటుంది, చూసారా మీరు ఎప్పుడన్నా? అది దాంట్లో ఏదో నేస్తే తినడానికి పోతే ఆయన సడన్గా పోసేసుకుంటుంది లోపలికి పోగానే. ఆటోమేటిక్ ఎవరు మోయాల్సిన అవసరం, దానికి ఒక టెక్నిక్ ఉంటుంది. అయితే అది తీసుకొని వచ్చాడు. ఎలుకలు మనకన్నా తెలివినది, హైదరాబాద్లో తేమన్నా నేను ఈ ఊళ్ళో ఉంటే వచ్చే అని ఏం చేసిన ఎలుకలు ఆ బోర్డును చూసి దగ్గరికి పోతలేవంట. ఎట్లయినా నేను అలా పడిపోతానని ఇవి అనుకున్నాడంటే ఆయన చూసి నేను ఎంత డిగ్రీ చదివినా ఇంత ఎలుకలు అంటే ఈ విధంగా వస్తాయని ఎన్నో చూశాను, కానీ ఒక్క ఎలుక రావట్లేదు అని అనుకుని బాగా స్టడీ చేస్తే అవి గమనించింది ఏంటంటే అందులో పడతాయని పని గుర్తించినాయంట. సరే, మంచిది. ఆ ఎలుకలకు పెట్టింది అది అవుతలేవు అని చెప్పేసి మందు ఉంటుంది, ఎలుకల మందు తీసుకొని వచ్చి ఆ మొహలను అంతా చల్లాడు. అప్పుడు ఏం చేశాడంటే ఎలుకలు అవి తింటాయేమంటే అవి లోపలికి వెళ్ళే బయటకు వస్తలేవు. రాకుండా ఏం చేసినాయి, చీమలు తింటున్నాయట.
చీమలు తిని చచ్చిపోతున్నాయి. చీమలు తిని చచ్చిపోయినప్పుడు అది జాలేసింది. నేను పెట్టింది ఎలుకలకు, ఎలుకలు నేను తెచ్చుకున్న బట్టలని కొట్టేస్తూ ఉన్నాయి, నా ల్యాప్టాప్ బ్యాగ్ కొట్టేసింది, అరే నాది మంచి జిన్ బయట తెచ్చుకున్నా అది కొట్టేసింది, నా షూ కొట్టేసినాయి అనే బాధ ఆయనకుంటే, ఆ ఎలుకలేమో బయటికి రాకుండా అవి లోపల నైట్లో వాటి పని అవి చేసుకుంటూ పోతా ఉన్నాయి. చీమలు తిని చచ్చిపోయినాయి. ఆయనకు జాలేసింది. అప్పుడు వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి, డాడీ నేను ఏమో ఎలుకలకు మందు పెడుతున్నా, కానీ అవి ఎలుకలు చచ్చిపోతాయేమంటే చీమలు చనిపోయినాయి, పాపం వాటిని కాపాడడం ఎట్లా అంటే, ఏం చేస్తావు మరి, ఏం చేయాలని ఆలోచన కలిగి ఉన్నావంటే, చీమలకు బైబిల్లో ఒక వాక్యము చెప్పాడంట. ఏమని? సోమరి చీమల మీదకి వెళ్ళి జ్ఞానము తెచ్చుకోనము. ఎందుకంటే చీమలకు ఉన్నటువంటి జ్ఞానాన్ని ఎందుకు పోల్చాడంటే, ఈ ఎండాకాలం అంతా చీమలు ఎండాకాలం తర్వాత వర్షాకాలమే కదా, అవునా? వర్షాలు పడేది కదా, వర్షాలు పడితే చీమలు కొట్టుకోపోతాయి. అందుకే వాటికి ఏం చేస్తారంటే, దేవుడు ఏమి జ్ఞానం ఇచ్చాడంటే, వాటిని ఆడలు పోవడం జ్ఞానమే కాకుండా వాటికి ముందు చూపు. ఎండాకాలం అంతా సరిగా వర్షాకాలం సరిపడంత ధాన్యం అంతా తెచ్చి వాటి యొక్క స్థలంలో లోపల పెట్టేసుకుంటాయంట. వర్షాకాలం అంతా లోపల ఉండి తిని పడుకుంటాయి మంచిగా, బయటకు వస్తే కొట్టుకోపోతామని. ఆ జ్ఞానము వాడికి ఇచ్చాడు. అయితే చనిపోయినప్పుడు, ఇది మన స్టోరీలోకి వద్దాం. ఈయన ఏం చేశాడంటే, చనిపోతున్నాయని చెప్తే వాళ్ళ డాడీకి అడుగుతున్నాడు. ఒక రోజు కూర్చోబెట్టుకొని, మన భాష చెప్తే వాడికి అర్థం కావు బెట, నువ్వు సాఫ్ట్వేర్ భాషలో కోడింగ్ చెప్పేసి, కంప్యూటర్ చెప్పేసి A+B హోల్ స్క్వేర్ చెప్తే A² + B² + 2AB చెప్పలేవు. అవి వాటి లాంగ్వేజ్ వేరు, నువ్వు మన లాంగ్వేజ్ వేరు. వాటికి అర్థం కావాలంటే ఏం చేయాలి, నువ్వు చీమలేక మారిపోవాలన్నాడంట. ఏమన్నాడు? వాటికి అర్థం కావాలంటే చీమలేక మారిపోవాలా. చీమలకు అర్థమయ్యే భాష ఏంటి? చీమల భాషనే అర్థమవుతుంది. అందుకే యేసు ప్రభుల వారు ఏం చేశాడంటే, మానవులకు అర్థము కావాలి అంటే దేవుడు ఉండి చెప్తే మనం ఏమంటాము? సడన్ గా మనమే ఒకసారి ఇటు బయటికి వెళ్ళామనుకోండి, దేవుడు ప్రత్యక్షమయ్యి పలానా XYZ పర్సన్ నీకు ఇది అది అని చెప్పాడు అనుకోండి, అయ్యో దేవుడు కాదు నాకు దయ్యం అని ఉరికొచ్చి మనము ఇంట్లో కూర్చుకునే పరిస్థితి. సో దేవుడు మానవులకు అర్థము కావాలి అంటే మానవ రూపము ధరించాల్సిందే. హల్లెలూయా, హల్లెలూయా. చేతులు కొన్ని వస్తున్నాయి, హల్లెలూయా. ఎందుకంటే సరిపోతుందని నా ప్రయత్నం, ఏం లేదు. ఓకే, అయితే మానవుడికి అర్థము కావాలంటే దేవుడు ఏ రూపం ఎత్తాలా? మానవ రూపం ఎత్తితేనే మాత్రమే మనకు అర్థమవుతాయి. అందుకే దేవుడు లేఖనము నెరవేరాలంటే అది నెరవేరు కోసం ఏం చేశాడు? మానవ రూపంలో లోకానికి వచ్చాడు. సరే, ఇక్కడ చూడండి, 1వ అధ్యాయము 2వ అధ్యాయము 1వ వచనములో ఏమంటున్నాడు ఇక్కడ? ఆ దినములలో సర్వలోకమునకు ప్రజా సంఖ్య రాయవలెనని కైసరు ఐగుప్తు ఆజ్ఞ ఆయన. ఈ కైసరు ఐగుప్తు ఎవరంటే, అక్కడ ఉన్నటువంటి మొట్టమొదట ఆ దేశములలో ఉన్నతమైనటువంటి సర్వలోకమునకు తెలుపవలసినటువంటి జాగ్రత్త కలిగినటువంటి ఒక రాజు. అక్కడ చూడండి, ప్రజెంట్ డేస్ లో అమెరికాలో ఏదైనా జరిగిందంటే అది గొప్ప వింత. అమెరికా ప్రెసిడెంట్ ఎలక్షన్స్ ఉన్నాయంటే ప్రపంచం మొత్తం తెలుసు. మన భారతదేశంలో ఉన్నాయంటే మన చుట్టుపక్కల నేపాల్ సంథింగ్ అవి 2-3 శ్రీలంక, నేపాల్ మన చుట్టూ ఉన్నటువంటి కంట్రీలకు తెలుస్తుండవచ్చు అంతే. కానీ అమెరికాలో ఎలక్షన్లు ఉన్నాయంటే ఏం చేస్తాము? ట్రంప్ గెలుస్తాడా, ఎవరు ఇవంకనా ఎవరు ఇంక ఉన్నారు కదా వాళ్ళు గెలుస్తారా అని టెన్షన్ ప్రతి ఒక్కరు. అంటే ఆ రోజులలో కూడా ఈ ఐగుప్తు కైసర్ అనే దేశం ఎలాంటిదంటే, ఆ దేశములో ఏదైతే జరుగుతుందంటే ప్రపంచం మొత్తానికి చూడదగ్గది, వింతకరమైనది, ఆ విధమైనటువంటి విషయం అప్పుడు ఆ రోజుల్లో ఉండేది. అందుకే దేవుడు ఆ యొక్క సర్వలోకమునకు తెలియపరచడానికి అక్కడ పుట్టవలసి వచ్చింది. అప్పటికి మన భారతదేశం లేదా అంటే ఉన్నది. భూమి అనేది భారతదేశం ఉంది, శ్రీలంక ఉంది, నేపాల్ ఉంది, జపాన్ ఉన్నాయి, అన్ని దేశాలు, ఏషియా ఖండము, ఐరోపా, యూరోప్, అన్ని కంట్రీలు, అన్ని ఖండాలు ఉన్నాయి, అన్ని దేశాలు ఉన్నాయి. కానీ దేవుడు పుట్టవలసింది ఎందుకంటే లేఖనము నెరవేరాల, లోకానికి, సర్వలోకానికి తెలియపరచబడాల. అప్పుడు ఆ యొక్క దేశంలో దేవుడు పుట్టాడు. అక్కడ ఎవరున్నారు? కైసర్